హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు కైలాస్. మనం ఉన్నాం ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీలో. మీకందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది విడుదల చేయడమైనది. మరి అందులో భాగంగా మన తెలుగు సిలబస్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ 25 మార్కుల అంశాన్ని, మెయిన్స్ 75 మార్కుల అంశాన్ని సమగ్రంగా ఈ వీడియోలో మనమైతే చర్చిద్దాం. రైట్, మరి ఆబ్జెక్టివ్ టైప్లో జరిగే ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం. సెక్షన్ ఏకి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 ప్రశ్నలు 100 నిమిషాలలో 100 మార్కులకి గాను, అదేవిధంగా సెక్షన్ బికి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అనేవి 50 ప్రశ్నలు 50 నిమిషాలలో 50 మార్కులకు గాను. ఇక్కడ మనం గమనించాల్సింది, జనరల్ ఇంగ్లీష్ అనేది 25 మార్క్స్ అండ్ జనరల్ తెలుగు అనేది 25 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా 150 మార్కులకి గాను ఏముంటుంది అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మరి తదుపరి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. పేపర్ 1 సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలకు 150 నిమిషాలలో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, 150 మార్కులకు గాను. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అనేది 150 ప్రశ్నలకు 150 నిమిషాలలో 150 మార్కులకి అటెంప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా మెయిన్స్ అనేది 300 మార్క్స్ 300 మార్కులకి ఉంటుంది. ఇక్కడే ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అటు ప్రిలిమ్స్లో కానీ ఇటు మెయిన్స్లో కానీ డిగ్రీ స్థాయిలో ప్రిపేర్ కావాలి, బ్యాచులర్ డిగ్రీ స్థాయిలో ప్రిపేర్ కావాలి. రైట్, మరి డిఫరెంట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగుకి సంబంధించి మనం ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10వ తరగతి స్థాయిలో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అంటే పేపర్ 1 డిగ్రీ స్థాయిలో, పేపర్ 2 అనేది 10వ తరగతి స్థాయిలో ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఏందబ్బా ఈడా అంటే ప్రిలిమ్స్లో 25 మార్కులు తెలుగు ఉంటుంది, మెయిన్స్లో 75 మార్కుల తెలుగు ఉంటుంది. మరి మనం చూద్దాం వీటికి సంబంధించి మరొక విషయం ఏంది అంటే నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఉంటాయి. అది ఎలా అంటే 1/3 ఆఫ్ ది మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది క్వశ్చన్. నీవు సరికాని 3 ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే నీవు సరైన ఆన్సర్ చేసినటువంటి ఆ ప్రశ్న గోవిందా హరి గోవిందా అయిపోతుంది. అంటే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. ఏంది అర్థమై ఉంటుంది? నీవు రాంగ్ ఆన్సర్స్ 3 కనుక పెడితే నీకు వచ్చే రైట్ ఆన్సర్ కూడా పోతుంది. అంటే సమర్థవంతంగా, సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా చాలా జాగ్రత్తగా నీవు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే నీవు కూడా చాలా జాగ్రత్తగా, చాలా సునిశ్చితంగా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. మంచి పుస్తకాలు చదవాల్సి ఉంటుంది, మంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయం నేను ఎందుకు ఇక్కడ నొక్కిపెట్టి చెబుతున్నాను అంటే తెలుగు నేల చరిత్రలో, మన తెలుగు నేల చరిత్రలో తొలిసారిగా ఒక పుస్తకం విడుదల చేసి, అంటే స్పెషల్గా ఏంది అంటే ఆ పుస్తకంలో ఉన్న మొత్తం మ్యాటర్ని ఆన్లైన్ క్లాసెస్లో అదే ప్యాటర్న్తో అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఇది తొలిసారిగా. అంటే ఏందబ్బా ఈడ అంటే నీవు ఆన్లైన్ క్లాసెస్లో ఏ విషయం ఉందో అదే మ్యాటర్ అనేది పుస్తకంలో కూడా ఉంది. అది మన ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీ తొలిసారిగా ఇవ్వడం జరుగుతుంది. రైట్, మరి చూద్దాం మిత్రులారా. పేపర్ అనేది ఇటు ఇంగ్లీష్ అటు తెలుగు
రెండు మాధ్యమాల ప్రశ్నలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా చూద్దాం వీటికి సంబంధించిన సెక్షన్ బి సిలబస్ ఫర్ ది స్క్రీనింగ్ టెస్ట్. సెక్షన్ బిలో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఎస్ఎస్సి స్టాండర్డ్ తెలుగు 25 మార్క్స్కి ఉంటుందని మనం చెప్పుకున్నాం. వీటికి సిలబస్ ఏంది? ముందుగా మనం నేర్చుకోవలసింది, ఒక పోటీ పరీక్షాదారుడు సమర్థవంతంగా, సమగ్రంగా, సునిశ్చితంగా ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి అంటే ఏం కావాలబ్బా? నీకు సిలబస్ పైన పట్టు ఉండాలి. సిలబస్ పైన పట్టు ఉండాలి. సిలబస్ నీవు అమూలాగ్రంగా నేర్చుకోవాలి. మరి సిలబస్ ఏందో చూద్దాం. సినానిమ్స్ అండ్ వొకాబ్యులరీ. సినానిమ్స్ అండ్ వొకాబ్యులరీ అంటే పర్యాయ పదాలు మరియు పదజాలం. బి గ్రామర్ అంటే ఏమిటి? వ్యాకరణం. తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, తెలుగు నుంచి ఆంగ్లంలోకి మార్చడానికి వీలైనటువంటి పదాలు. ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, ఆంగ్లం నుంచి తెలుగులోకి మార్చడానికి కొన్ని పదాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ అండ్ ఆల్సో యూసేజ్ అండ్ ఇడియం అని ఇవ్వడం జరిగింది. దీని అర్థం జాతీయాల ఉపయోగం. ఏందబ్బా ఇది విశ్లేషణ అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్నది 5 కదా, సింపుల్గా లేపేద్దాం. పర్యాయ పదాలు, పదజాలం నేర్చేద్దాం, గ్రామర్ నేర్చేద్దాం, తెలుగు టు ఇంగ్లీష్ నేర్చేద్దాం, ఇంగ్లీష్ టు తెలుగు నేర్చేద్దాం, యూసేజ్ అండ్ ఇడియం నేర్చేద్దాం అనుకుంటే అనుకోవచ్చు. ఎప్పుడు అనుకోవచ్చు, ఎలా అనుకోవచ్చు అని ఆలోచిస్తుంటే మన దగ్గర సమర్థవంతమైనటువంటి పుస్తకం ఉంటే, మనం నేర్చుకున్న ఆన్లైన్ క్లాసెస్ అనేవి సమగ్రంగా మ్యాటర్ ఉండగలిగితే రైట్. మరి చూద్దాం వీటి యొక్క అంశం ఏంటనేది. రైట్, మరి సింపుల్గా స్క్రీనింగ్ టెస్ట్లో ఏ సిలబస్ ఉందో మెయిన్స్లో కూడా అదే సిలబస్ ఉంది. ఇది మనం గమనించాల్సింది. కానీ మార్కుల స్థాయి మారడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే, సింపుల్గా ఒక 5 టాపిక్స్ ఇచ్చారు. వీటి నుండి ఎలా బిట్స్ అడుగుతారు, వీటి చుట్టూ ఉన్నటువంటి అంశాలను ఇవ్వడం జరుగుతుందా, ఏ విధంగా ఇస్తారు అనేది చూద్దాం. పర్యాయ పదాలు, పదజాలం అని ఇవ్వడం జరిగింది. అంటే కేవలం పర్యాయ పదాలు మాత్రమే ఇస్తారా? వాటి చుట్టూ ఉన్న అంశాలను ఇవ్వరా? అసలు ఈ సిలబస్ ఎందుకు పెట్టారు? జాతీయాలు, పర్యాయ పదాలు మాత్రమే అడుగుతారా? నానార్థాలు కానీ, వ్యతిరేక పదాలు కానీ, మిగిలిన పొడుపు కథలు కానీ, సామెతలు కానీ, నానుడులు కానీ, ఇలాంటి అంశాలు ఏవైనా సూక్తులు కానీ, సూత్రాలు కానీ, నినాదాలు కానీ ఏవి ఉండవా అంటే ఎక్కడ నుంచి 75 మార్కులు ఇస్తాడు? 75 మార్క్స్ మొత్తం నీకు మెయిన్స్లో కూడా ఉంటుంది. అంటే కేవలం ఇవే ఇస్తాడంటే ఇవే ఇస్తాడు. కానీ వీటి చుట్టూ ఉన్న అంశాలని మేళవింపు చేసుకుని మరీ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే తెలుగో తెలుగో యమ్మ తెలుగో జారుమా విలాలి. ఏందబ్బా? తెలుగో తెలుగో యమ్మ తెలుగో జారుమా విలాలి. గ్రూప్ 4లోన తెలుగో జారుమా విలాలి. నా పదజాలము తెలుగో, పర్యాయ పదము తెలుగో, ఆ జాతీయము తెలుగో, మరి తెలుగులోన ఇంగ్లీష్, ఇంగ్లీషులోన తెలుగో. ఎలా ఉంటుందో ఈ వెలుగు కిరణాలని చూద్దాం. పర్యాయ పదం అంటే ఏంది? బదులుగా వాడేది. పర్యాయం అంటే బదులుగా, ఒక పదానికి బదులుగా అదే అర్థం ఇచ్చినటువంటి అనేక పదాలు ఉంటే అవి పర్యాయ పదాలు. ఇక్కడ టెర్మినాలజీకి సంబంధించి అర్థాలు, అర్థభేదములు అంటే భిన్నార్థములు, ఇంకా సమానార్థక పదాలైన పర్యాయ పదాలు, వీటికి విభిన్నంగా వేరువేరు అర్థాలను ఇచ్చినటువంటి నానార్థాలు, ఇలాంటి అంశాలు నేర్చుకోవాలి. రైట్, వ్యాకరణం ఇదే 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 ఈ వ్యాకరణమే శిఖరాగ్రమానంగా నేర్చుకోవాలి. బాగా ఎక్కువ మార్కులు తెచ్చే అంశం ఇదే మన తెలుగులో. అప్పుడే ఉద్యోగాల వెలుగులో ఉర్రూతలోగొచ్చు, చాలా హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చు. V+ వ్యాకరణం. వ్యాకరణం ఈ వ్యాకరణానికి సంబంధించి ఏం నేర్చుకోవాలి అంటే, ధ్వని అంటే ఏమిటి, వర్ణం అంటే ఏమిటి, అక్షరం అంటే ఏమిటి, సవర్ణం అంటే ఏమిటి, అదేవిధంగా వాటిలో ఉన్న అచ్చులు ఏమిటి, హల్లులు ఏమిటి, ఉభయాక్షరాలు ఏమిటి, స్థానకరణ ప్రయత్నాలు ఏమిటి, వాటికి సంబంధించి బిట్స్ ఎలా అడగడం జరుగుతుంది, తదుపరి ఇంతకంటే ముందు జరిగిన వివిధ పరీక్షలలో ఈ స్థాయిలో వచ్చిన ప్రశ్నలు ఏమిటి,
ఇవన్నీ నేర్చుకోవలసి ఉంటుంది. చూద్దాం అవి కూడా ఎలా ఇస్తాడో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. తదుపరి ఆ వ్యాకరణంలోని సందులు కానీ, సమాసాలు కానీ, అటు అలంకారాలు కానీ, ఇటు ఛందస్సు కానీ, ఒక అపరిచిత పద్యం ఇచ్చి దాని కింద ప్రశ్నలు కానీ, ఒక అపరిచిత గద్యం ఇచ్చి దాని క్రిందనిచ్చే ప్రశ్నలను కానీ మనం నేర్చుకోవలసి ఉంటుంది ఈ పరీక్ష దృష్ట్యా. రైట్. మరి తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ అండ్ ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ మీరు కనుక ఆలోచిస్తే ఇప్పుడు ప్రతి బుక్ స్టాల్లో, ప్రతి మార్కెట్లో కూడా ఫుంకానుఫుంకులుగా, గుంపులుగా మనం ఏ గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎందులో చర్చించినా కూడా అనేక ఆంగ్ల పదాలకు తెలుగు అర్థాలు, అనేక తెలుగు పదాలకి ఆంగ్ల అర్థాలు వస్తాయి. మరి ఇవన్నీ నీవు నేర్చుకుంటావా? ఇవన్నీ నేర్చుకుంటే మంచిదే. నీ కోసం 20 సంవత్సరాల తరువాత పెడతాడా ఈ ఎగ్జామ్? కాదు. మరి మార్కు ఏ పుస్తకాలను చదివితే వస్తుంది, వేటిని నేర్చుకుంటే వస్తుంది అని మనం గమనిస్తే ఖచ్చితంగా మన ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీ వాళ్ళు ఆ ప్రామాణికతను పాటించడం జరిగింది. ఏంది? సింపుల్గా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు విడుదల చేసినటువంటి ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకం నుంచి, అదేవిధంగా వివిధ విశ్వవిద్యాలయాలు, వివిధ పత్రికలు విడుదల చేసినటువంటి ప్రామాణిక గ్రంథాలలోని పదజాలం ఇవ్వడం అనేది జరిగినది నిపుణుల సూచనలకి అనుగుణంగానే. చూద్దాం మరి. అదేవిధంగా యూసేజ్ అండ్ ఇడియం. ఏందమ్మా? ఓ జాతికి సంపద జాతీయం, మరో భాషలోకి మార్చలేని ఓ పదబంధం నుడికారం. ఈ జాతీయాలు ఎలా ఉంటవి, వీటి యొక్క ఉపయోగం ఏమిటి, వీటి పుట్టుక ఏమిటి, వీటి వర్గీకరణ ఏమిటి, అసలు ఇలా ఎందుకు ఇవ్వడం జరిగింది అని ఆలోచిస్తే మనం విశేషార్థాలను ఇవ్వడం జరుగుతుంది. కళ్ళు నెత్తికెక్కాయి వీడికి అంటాం. ఏంది? వాడి కళ్ళు ఏమైనా నెత్తి మీదకి పోయాయా? పోలా. వాడికి గర్వం వచ్చింది అనే విషయం చెబుతుంది. ఇలా పల్లె ప్రజలు కానీ, పట్టణం ప్రజలు కానీ, ఎవరైనా కానీ, ఎప్పుడైనా కానీ ఒక మేటర్ని విశేషంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ పదం నీకు కూడా జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్, ఆపరేటర్గా, అక్కడ ఉద్యోగిగా ఈ విషయం మీద నీకు, ఈ విషయాల మీద నీకు, ఈ జాతీయాల మీద నీకు పట్టు ఉండాలి. అప్పుడే నీవు ఈ పరీక్షలో కృతకృత్యుడువు కాగలవు. ఓకే, మరి చూద్దాం మిత్రులారా. అదే విషయం పేపర్ 2లో కూడా సెక్షన్ బిలో ఇవ్వడం జరిగింది. సేమ్ సిలబస్, అంటే స్క్రీనింగ్లో 25 అండ్ మెయిన్స్లో కూడా 75. రైట్. మరి దీనిని మనం మరికొంచెం బ్రాడ్గా చదవాలి అంటే కొన్ని భాగాలుగా మనం విస్తరించి నేర్చుకోవాలి. ఎలా? జనరల్ తెలుగు ప్రాథమిక అంశాలు క్రింద కొన్ని, అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ జనరల్ తెలుగు క్రింద కొన్ని, భాషా భాగాలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద మరికొన్ని అంశాలు, వ్యాకరణం గ్రామర్లో భాగంగా కొన్ని అంశాలని, పదజాలానికి వొకాబ్యులరీకి సంబంధించి ఇంకొన్ని అంశాలని, అనువాదానికి ట్రాన్స్లేషన్కి సంబంధించి ఇంకొన్ని అంశాలని, పరిణామం రకాలు టైప్స్ ఆఫ్ ఎవాల్యూషన్ క్రింద ఇంకొన్ని, అదనపు సమాచారం క్రింద ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ క్రింద ఇంకొన్ని అంశాలని, విశ్లేషణలతో కూడిన 5 మోడల్ పేపర్లు కూడా మన పుస్తకంలో, మన ఆన్లైన్ క్లాసెస్లో ఇవ్వడం అనేది జరిగింది. వీటన్నింటికీ బంధం ఉంది. ఈ అదనంగా ఏమీ ఇవ్వాలా, వీటి మధ్య అనేది ఒక గొలుసు విధానం కూడా ఉంది. మరి చూద్దాం ఎలా ఉందో అనేది. సింపుల్గా మనం స్క్రీన్ పైన చూస్తే ప్రిలిమ్స్ 25, మెయిన్స్ 75 మార్కులకి సంబంధించి ఈ పుస్తకంలో పూర్తిగా ఇవ్వడం జరిగినది. ప్రామాణిక ప్రభుత్వ పాఠ్య పుస్తకాలని ఆధారం చేసుకుని నిపుణుల సూచనల సలహాలను కూడా ఆలంబనగా తీసుకుని ఇవ్వడం జరిగినది. మరి ముందుగా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ఆధారం అండ్ మెమరీ కోడ్స్, ఎక్సలెంట్ షార్ట్ కట్స్తో ఇవ్వడం జరుగుతుంది. టాపిక్ వైజ్ మోసం బిట్స్ అబ్బా, అంటే కన్ఫ్యూజ్డ్ బిట్స్. ఏ పోటీ పరీక్షదారుడు నీకు ముందు మోసపోకూడదు పరీక్షలో. అంటే ముందు ఈ ఎలా మోసపోతాం అనుకునే బిట్స్ ముందుగా నేర్చుకో. తెలుగుకు తొలి వ్యాకరణం వేరు, తెలుగులో తొలి వ్యాకరణం వేరు. అననుడు అంటే వ్యుత్పత్తి వేరు, అనిలుడు అంటే వ్యుత్పత్తి వేరు. తెలుగుకు తొలి వ్యాకరణం ఏంది? తెలుగు భాషకు తొలి వ్యాకరణం
ఆంధ్ర శబ్ద చింతామణి. కానీ సంస్కృతంలో ఉన్నది నన్నయ్య భట్టారకుడు ఆదికవి భాగానుశాసనుడు శబ్దానుశాసనుడు రాసినది. మరి అదే తెలుగులో తొలి వ్యాకరణం మూలఘటిక కేతన తిక్కన శిష్యుడు రాసినటువంటి ఆంధ్ర భాషా భూషణం. ఒక్క లెటర్ నిన్ను మార్చాలా? తెలుగుకు తొలి వ్యాకరణం, తెలుగులో తొలి వ్యాకరణం. ఇలానే అనలుడు అంటే ఎవరు? అగ్ని. అనిలుడు ఎవరు? గాలి. మరి ఇవి మోసం బిట్సేగా? ఇవే కాదు, వ్యాకరణానికి సంబంధించి ప్రతి టాపిక్ సంబంధించి మోసం బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నీవు ముందు కన్ఫ్యూజన్ అయ్యావా? పరీక్షలోకి వెళ్ళేటప్పటికి సర్దుకుంటావు. పరీక్షలో కన్ఫ్యూజన్ అయ్యావా? ఇంకా నేనేం చెప్తా మిత్రమా? రైట్, చూద్దాం. మరి ప్రతి చాప్టర్ వెనుక కూడా ప్రాక్టీస్ బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి చాప్టర్ వెనుక ప్రాక్టీస్ బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ చాప్టర్ చివరిలో కూడా మరికొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వివిధ పరీక్షలలో, అంటే ప్రభుత్వం నిర్వహించిన వివిధ పరీక్షలలో ఇచ్చినటువంటి ఈ సిలబస్కి సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నావో వాటినన్నింటినీ కూడా ఏర్చికూర్చి ఓర్పుతో నేర్పుతో కూర్పుగా ఇవ్వడం జరిగింది. గత ప్రశ్నలు అనే అంశం క్రింద. ఇక్కడ గత ప్రశ్నలు అంటే గత గ్రూప్ 4లో జరిగిన ప్రశ్నలు కాదు. ఏంటంటే వివిధ పరీక్షలలో ఈ స్థాయిలో జరిగినటువంటి పరీక్షలలో ఇచ్చినటువంటి గత ప్రశ్నలు, అదేవిధంగా ఇంకా ఏ విధంగా రాబోతుంటాయి, ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో అటువంటి ప్రశ్నలు కూడా ప్రతి చాప్టర్ వెనుక, ప్రతి టాపిక్ వెనుక కూడా ఇవ్వడం జరిగింది ప్రాక్టీస్ బిట్స్గా. అండ్ చివరిలో ఎనాలసిస్తో కూడుకున్నటువంటి 5 మోడల్ పేపర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి బిట్టు కింద ఉన్న ఆప్షన్లకు కూడా, ప్రతి ఆప్షన్కు కూడా విశ్లేషణలతో కూడుకున్నటువంటి 5 మోడల్ పేపర్లు ఇవ్వడం జరిగింది. నీకు 4 ఆప్షన్ల మీద పట్టు ఉంటే అందులో సరైనది ఏదో ఎంపిక చేసుకునే క్రమంలో దిగ్విజయంగా కృతకృత్యుడు కాగలవు. రైట్, మరి చూద్దాం మిత్రులారా. మరి మన ఈ పుస్తకం ప్రత్యేకత ఇదేనా అంటే ఇదేనా? ఇదొక్కటే కాదు మిత్రమా. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి టాపిక్ కూడా ఆన్లైన్ క్లాసెస్లో ఆన్లైన్ వీడియోలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే మ్యాటర్ని అదే స్థాయిలో కూడా ఇవ్వడం జరిగింది. తొలిసారిగా తెలుగు నేలలో చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం పోటీ పరీక్షాదారుల యొక్క హస్తభూషణంగా ఈ పుస్తకాన్ని మలచడం జరిగినది. రైట్, మరి చూద్దాం. సిలబస్కి సంబంధించి మనం జనరల్ తెలుగు ప్రాథమిక అంశాలు ఎటువంటివి నేర్చుకోవాలి అంటే ఇందులో ధ్వని, వర్ణం, అక్షరం అంటే ధ్వని విభజన, వర్ణము వర్ణోత్పత్తి స్థానాలు, అక్షరం అక్షరమాల, అచ్చులు రకాలు, హల్లులు రకాలు, ఉభయాక్షరాలు రకాలు, స్థానకరణ ప్రయత్నాలు, వీటన్నింటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అండ్ గత ప్రశ్నలు. సింపుల్. ఇప్పుడు ఒక్కటి ఆలోచించాలి ఇక్కడ. ఏమిటి ఆలోచించాలి ఇక్కడ? ధ్వని అంటే వేరు, వర్ణం అంటే వేరు, అక్షరం అంటే వేరు. సింపుల్గా వర్ణం అక్షరం ఒకటే కదా అనుకుంటాం, ధ్వని వర్ణం ఒకటే కదా అనుకుంటాం. లేదు మిత్రమా, ఏ ఒక పదం ఇచ్చి అందులో ఉన్న ధ్వనులెన్ని, వర్ణాలెన్ని, అక్షరాలెన్ని అడగడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. అచ్చులన్నీ ధ్వనులే, అవే వర్ణాలే, అవి అక్షరాలే. మరి పొల్లు హల్లులు ఒక ధ్వని, పొల్లు హల్లు ఒక వర్ణమా? కాదే. ఇలాంటి కన్ఫ్యూజ్డ్ బిట్స్ మోసం బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి. అదేవిధంగా మనం ఇక్కడ ధ్వని విభజన చేసేటప్పుడు ఇమ్ము వచ్చేటప్పుడు ఎలా, సున్నా వచ్చేటప్పుడు ఎలా, విసర్గం వచ్చేటప్పుడు ఎలా, ఏ లెటర్ ఉపయోగించాలి అనేది కూడా మీకు షార్ట్ కట్స్తో ఇవ్వడం జరిగింది. ఇంకా వర్ణము వర్ణోత్పత్తి స్థానాలు అంటే ఏ వర్ణము ఎక్కడ నుండి ఉత్పత్తి చెందింది, ఏ వర్ణము ఎక్కడ నుండి మనం పలుకుతున్నాం, ఏ అవయవాల సహాయంతో పలుకుతున్నాం అనేవి సింపుల్గా కొన్ని షార్ట్ కట్స్తో ఇవ్వడం జరిగినది. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సే ఎక్కడ నుండి పలికాం, షా ఎక్కడ నుండి పలుకుతున్నాం, సా ఎక్కడ నుండి ఉద్భవించినది, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం నేర్చుకోవలసి ఉంటుంది. వాటికి మధ్య బంధం ఏంటి, ఇలాంటివి కూడా మనం చూడొచ్చు మన ఆన్లైన్ వీడియోలలో. చూద్దాం. అక్షరం అక్షరమాలకు సంబంధించి సింపుల్గా వర్ణమాలగా అచ్చులు ఎన్ని రకాలు, వాటిలో ధ్వనిని బట్టి ఎన్ని, లేదా పలికే విధానాన్ని బట్టి ఎన్ని, ఇలా చాలా రకాల విశ్లేషణ అనేది మనం చూద్దామన్నమాట. హల్లులు రకాలు, ఉభయాక్షరాలు రకాలు. ఫర్ ఎగ్జాంపుల్, కంఠం నుండి పలికినవి ఏవి,
కంట్యాలు. అవి ఏవి? అకుహ విసర్జనీయానాం కంఠః అంటే ఆ ఆ కాకా గాగాంగ హా విసర్గం అనేవి కంఠం నుండి గొంతు నుండి పలుకుతున్నాం. ఇచ్చు యశానం తాలు అంటే ఏమిటి? ఈ చు అంటే చాచజైన ఏసా అనేవి ఇవి తాలువు అంటే దౌడ పైభాగం సహాయంతో పలుకుతున్నాం. ఇలా మన భాషలో ఉన్న అన్ని అక్షరాలకి సంబంధించి వాటికి షార్ట్కట్స్తో మనం వీడియోలలో అయితే పొందుపరచడం జరిగింది మిత్రమా. స్థానకరణ ప్రయత్నాలకు సంబంధించి స్థానాలు అంటే ఏమిటి, కరణాలు అంటే ఏమిటి, కదలిక లేకుండా పలికేవి స్థానాలు, కదలిక ఉండేటప్పుడు పలికే శరీర భాగాలతో మనం కరణాలు అంటే ఈ రెండు కూడా వాగ్యంత్రానికి సంబంధించి మనం మాట్లాడే అవయవాలకు సంబంధించి వాటి ప్రయత్నం అయ్యేటప్పుడు బాహ్య ప్రయత్నం ద్వారా ఎలా, అభ్యంతర ప్రయత్నం ద్వారా ఎలా ఈ లెటర్స్ అనేవి ఉద్భవించాయో కూడా వీటిలో మనం సింపుల్గా వెరీ సింపుల్గా షార్ట్కట్స్తో ఇవ్వడం జరిగినది రైట్. మరి చూద్దాం మిత్రమా, వచనాలకు సంబంధించి వచనం అంటే డెఫినిషన్ ఏంది, ఏకవచనం బహువచనంలోకి మార్చేటప్పుడు ఎటువంటి సూత్రాలు, ఎటువంటి అంశాలను మనం తీసుకోవలసి ఉంటుంది, నిత్యైక వచనాలు అంటే ఏమిటి, నిత్య బహువచనాలు అంటే ఏమిటి, అసలు ఈ ఏకవచనానికి నిత్య ఏకవచనానికి తేడా ఏమిటి, సింపుల్గా చూద్దాం మిత్రమా. ఏకవచనం అంటే బహువచనంలోకి మారడానికి వీలుగా ఉన్నది, బహువచనం అంటే ఏకవచనంలోకి మార్చడానికి వీలుగా ఉన్నది, నిత్యైక వచనం అంటే నిత్యా ప్లస్ ఏకవచనం అంటే నిత్యము ఏకవచనంలోనే ఉంటుంది, ఇది బహువచనంలోకి మారదు. నిత్య బహువచనం అంటే ఇది ఎప్పుడూ ఏకవచనంలోకి మారదు. అవి ఏంది, ఆ పట్టికలేంది, అన్నింటిని కూడా ప్రామాణికంగా తీసుకొని మనం ఇవ్వడం అనేది జరిగింది. తదుపరి లింగాలు. సింపుల్గా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో, సంస్కృత భాషలో అయితే లింగాలు అంటాం, వాటినే తెలుగులో వాచకాలు అంటాం. వీటిలో అంటే ఏంది, మహద్వాచకం, అమహద్వాచకం, మళ్ళీ వాటిలో మహతీ వాచకం, మహన్మహత్యర్థక వాచకం, వీటిలో రకాలు ఏంది, వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఏంది, ఇది వరకు ఇచ్చినటువంటి వివిధ పరీక్షలలోని గత ప్రశ్నలు ఏంది అనేవి కూడా మనం పొందుపరచడం అనేది జరిగింది. సింపుల్గా భానువు ఉంది, భానువు అనేది ఉంది, భానుడు అనేది ఉంది. భానువు అంటే ఏంది, సూర్యకిరణము. భానుడు అంటే ఏంది మనం గమనిస్తే సూర్యుడు. అంటే ఈ రెండు ఒకే లింగాలు కాదు అనే విషయం మనం గమనించాలి. ఇలా తేడాలు మనం నేర్చుకుంటాం. ఆ తరువాత కాలాలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకునేటప్పుడు 4 కాలాలు అంటే భూత, వర్తమాన, భవిష్యత్తు, తద్ధర్మర్థక కాలాల మధ్య తేడా. వాటిలో మళ్ళీ భూతకాలము, తక్షణ భూతకాలము, వర్తమాన కాలము, తక్షణ వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము, తక్షణ భవిష్యత్తు కాలము, ఇంకా తద్ధర్మార్థక కాలాల మధ్య తేడా. వీటిని ఒకదానిని మరొకదానిలోకి వచ్చేటప్పుడు ఎటువంటి మార్పు, వీటిని చాలా క్లియర్గా సింపుల్గా మోసం బిట్స్తో ఇవ్వడం జరిగినది. మిత్రమా, నేను నిన్న వచ్చాను, నేను ఇప్పుడు వచ్చాను, నేను రేపు వస్తాను, నేను ఇప్పుడు వచ్చుదును. సింపుల్గా భూత, వర్తమాన, భవిష్యత్తు, తద్ధర్మార్థక కాలాలే. అతడు తిన్నాడు, జరిగిపోయినది. అతడు ఇప్పుడే తిన్నాడు అంటే భూతకాలానికి, తక్షణ భూతకాలానికి. అతడు వస్తున్నాడు, వర్తమాన కాలం. అతడు ఇప్పుడే వస్తున్నాడు, తక్షణ వర్తమాన కాలం. అతడు వెళతాడు, భూతకాలము. అతడు ఇప్పుడే వెళతాడు, తక్షణ భూతకాలము. సూర్యుడు తూర్పును ఉదయించును, మేఘాలు గర్జించును, పక్షులు కిలకిలా రావాలు ఆలపించును. ఇవి నిత్యము జరుగును. నీ ఆంగ్ల భాషలో సింపుల్ ప్రెజెంట్ అని కూడా అంటాం. ఈ తద్ధర్మార్థక కాలాలు, వాటిలో ఉన్నటువంటి విశ్లేషణ కూడా మనం ఇవ్వడం జరిగినది. రైట్. మరి తదుపరి పురుషములకు సంబంధించినటువంటి అంశాలు, రకాలు అనేవి మనం ఫస్ట్ పాసాన్, సెకండ్ పాసాన్, థర్డ్ పాసాన్ అని ఆంగ్ల భాషలో అంటాం కదా. అంటే ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ఎక్కడో ప్రథమ పురుష. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా? నేనుగా లేని లోకమంతటా ఇది ఉత్తమ పురుష, నా గూర్చి నేను, మా గూర్చి మేము చెబితే.
నా గూర్చి నేను ఉత్తమ పురుష ఏకవచనం, మా గూర్చి మేము ఉత్తమ పురుష బహువచనం. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదుట నిలిచింది చూడు. ఏందబ్బా ఇది? ఎదుటుగా ఉన్న వ్యక్తి గూర్చి కానీ, ఎదుటుగా ఉన్న వ్యక్తుల గూర్చి కానీ, ఎదుటుగా ఉన్న అంశాల గూర్చి కానీ నీవు చెబితే దట్ ఈజ్ సెకండ్ పర్సన్ మధ్యమ పురుష, నాట్ మధ్యమ పురుష, మధ్యమ పురుష. ఎవ్వరో పాడారు భూపాల రాగం, ఎక్కడో పాడారు భూపాల రాగం. నా గూర్చి నేను కాదు, మా గూర్చి మేము కాదు, ఇవి ఉత్తమ పురుష. నీ గూర్చి ఎదుటుగా ఉన్న వ్యక్తి గూర్చి నీవు, అది మధ్యమ పురుష. ఎక్కడో ఉన్న వ్యక్తుల గూర్చి అది ప్రథమ పురుష. ఇలా బేస్ చేసుకొని వీటిలో మళ్ళీ వచనాలకు బేస్ చేసుకొని, వీటిలో ఉన్న సర్వనామాలని బేస్ చేసుకొని, వీటిలో ఉన్న లింగాలను మళ్ళీ ఆధారం చేసుకొని చాలా క్లియర్గా కొన్ని పట్టికల రూపంలో ఇవ్వడం జరిగినది మన పాఠ్యపుస్తకంలో, మన ఆన్లైన్ క్లాసెస్లో కూడా. రైట్. మరి మిత్రమా, తదుపరి ధృతము అంటే ఏమిటి, ధృత ప్రకృతి కాలం అంటే ఏమిటి, కళలో అంటే ఏమిటి, ఇవి కూడా చూద్దాం. అంటే సింపుల్గా నకారాన్ని ధృతం అంటే ఏంది, నీ, ను, ఇన్, దీనికి సంబంధించి తీసుకుంటాం. మరి ను, నీ, ఇన్ ఎన్ని రకాలుగా వస్తుంది, వచ్చేటప్పుడు జరిగిన మార్పు ఏమిటి, ఇవి 3 రకాలా లేక ఒకటేనా? తదుపరి ధృతము అంతమందు గల పదాలను ధృత ప్రకృతి కాలు అంటారు కదా, అలాంటివి ఏవేవి ఉన్నవి, వాటిని మార్చొచ్చా, మార్చలేమా? మరి ధృత ప్రకృతము కానీ శబ్దాలను కలలంటారు కదా, వాటిలో ఏమైనా రకాలు ఉన్నవా అని ఒక డీప్ డిస్కషన్ అనేది జరిగింది ఇక్కడ. ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో అండ్ విడుదల చేస్తున్నటువంటి ఒక ప్రామాణిక పుస్తకంలో కూడా. మరి మిత్రమా చూద్దాం ఏంది అంటే శబ్ద పల్లవాలు. ఏంది? పల్లవించవా నా గొంతులో, శబ్ద పల్లవి కావా నా పరీక్షలో. శబ్ద పల్లవం అంటే ఏంటి? ఏంది పల్లవం అంటే చిగురు, శబ్ద పల్లవం అంటే ఏంటంటే ఇంకా చెప్పుకోను చెప్పుకోను చెప్పుకోను. చెప్పు అంటే కాళ్ళకు వేసుకునేది, చెప్పడం కూడా. కొను అంటే కొనడం. ఈ రెండు చెప్పుకోను అన్నాం, చెప్పుకోవడమే. మేలు అంటే మంచి, కొను అంటే కొండం. మేల్కొను అంటే నిద్రలే జాగృత పడు. పరోక్షార్థాన్ని ఇవ్వట్లా, నీకు ఇక్కడ గమనించట్లా. ఇటువంటి పదాలకి మూలాలు ఏమిటి, ఇవి ఎలా ఏర్పడతాయి, ఏర్పడేటప్పుడు ఎటువంటి అంశాలను మనం బేస్ చేసుకోవాలి అనేవి శబ్ద పల్లవాలలో మనం టాపిక్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపసర్గలు వీటినే ప్రాదులు అని కూడా అంటారు. అంటే స్టార్టింగ్లో ఒక పదానికి మనం ప్రిఫిక్స్ ముందుగా చేరేటప్పుడు సన్మార్గం, సజ్జనుడు, సత్పురుషుడు అంటాం. ఇక్కడ సత్, సుభాషితాలు, సుదినం, సుమార్గం అంటే సు అంటే మంచి అని, దుర్రు చెడు అని, దుర్దినం, దుర్భాష, ఇలా దుర్లభం, ఈ దుర్రు అనేవి ఇటువంటివి ఎన్ని ఉన్నవి అంటే ఒక పదమిచ్చి ఇక్కడ ఉపసర్గ ఉందా లేదా, లేదా ఇక్కడ ఒక పదమిచ్చి ఇది శబ్ద పల్లవం ఉందా లేదా, పై పేరాలో శబ్ద పల్లవం ఉందా, ఉపసర్గ ఉందా, విభక్తి ఉందా, ప్రత్యయం ఉందా, ఏముంది, ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నది 75 మార్కులు, మెయిన్స్లో 25 మార్కులు, ప్రిలిమ్స్లో. కనుక మనం చాలా నీట్గా నేర్చుకోవాలి తప్ప ఏదో కొంత చదివేద్దామంటే కుదరదు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షలో ఉన్నటువంటి స్థాయిని బట్టి కూడా ఆలోచిస్తే మరి విభక్తులు ఏంది, వాటిలో రకాలు ఏంది, సూక్ష్మంగా ఆలోచిస్తే ఎన్ని రకాలు, స్థూలంగా ఆలోచిస్తే ఎన్ని రకాలు, వాటిలో ఏవి కర్త ప్రధానాలు, ఏవి కర్మ ప్రధానాలు, ఏవి సంప్రదాన ప్రధానాలు, ఏవి అపాదాన ప్రధానాలు, ఏవి ఆమంత్రణ ప్రధానాలు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ సింపుల్గా తెలుగు విభక్తులలో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆ తరువాత ఔపవిభక్తి కాలం అనే టాపిక్లో వాటి డెఫినేషన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విభక్తి అండ్ ఔపవిభక్తి, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి, ఇందులో భాగంగానే
ఎప్పుడు ఔపవిభక్తికాలుగా ఉంటాయి ఈటీటీలు, ఎప్పుడు ఇవే ఈటీటీలు అనౌపవిభక్తికాలు అవుతాయి అనే విశ్లేషణ కూడా ప్రాక్టికల్గా ఇవ్వడం జరిగింది. రైట్. ఇంకా విరామ చిహ్నాలకు సంబంధించి మనం గమనిస్తే మిత్రమా, ఇవి ఎన్ని రకాలు, సమాపక క్రియల తరువాత వచ్చేది ఏంది, అసమాపక క్రియల తరువాత వచ్చేది ఏంది, వరుసగా ఉన్న నామవాచకాల తరువాత ఉన్న విరామ చిహ్నం ఏంది, 3 డాట్స్ ఏంది, ఎక్సలమేటరీ మార్క్స్ ఏంది, ఇవి పరీక్షల దృష్ట్యా ఎలా అడుగుతారు అనేవి ప్రత్యేకించి ప్రాక్టీస్ బిట్స్ రూపంలో గత ప్రశ్నలుగా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మళ్ళీ ఈ జనరల్ తెలుగుకు సంబంధించి టోటల్గా మళ్ళీ అన్ని చాప్టర్స్కి సంబంధించి మళ్ళీ విడిగా కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చివరిలో మళ్ళీ 5 మోడల్ పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్కి కొన్ని మోడల్ పేపర్లు, మెయిన్స్కి కొన్ని మోడల్ పేపర్లు ఇవ్వడం జరిగినది. తద్వారా మనం ఇక్కడ ఇది ఇప్పటి వరకు చెప్పుకున్నది పార్ట్ 1. పార్ట్ 2కి సంబంధించి భాషా భాగాలు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నామవాచకంలో దాని డెఫినేషన్, టైప్స్ ఆఫ్ నౌన్ రకాలు, ఇక్కడనే కృదంతాలు ఏమిటి, తద్దితాలు ఏమిటి అనేది చూడాలి. కృదంతాలు ఏమిటి, తద్దితాలు ఏమిటి అంటే క్రియ మీద చేరినటువంటివి ఏవైనా ఉండేటప్పుడు మనం నేర్చుకుంటాం కృదంతాలు. తద్దితాలు ఇప్పుడు మంచితనము, పేదరికము, ఈ రికము, తనము అనే వాటికి ఏంది ప్రత్యేక అర్థాలు ఉండవు. ఇలా నామవాచకాలపైన ఏవైనా కొన్ని పదాలు చేరినప్పుడు తద్దితాలు, క్రియలపైన చేరినటువంటివి కృదంతాలు. అంటే కృప్రత్యయములు వేరు, కృదంతములు వేరు, తద్దితాంతములు వేరు, తద్దితములు వేరు, వీటికి మూలమైనటువంటి ప్రాతిపదికలు వేరు, వీటికి మూలమైనటువంటి ధాతువులు వేరు. ఇవన్నీ కూడా విచ్ వన్ ఈజ్ ద సెంటరాయిడ్ ఆఫ్ ద నౌన్, ఏందది ప్రాతిపదిక. నామవాచకానికి మూల రూపం ఏంది, నామవాచకానికి మూల రూపం ప్రాతిపదిక. విచ్ వన్ ఈజ్ ద సెంటరాయిడ్ ఆఫ్ ద వెర్బ్, క్రియకు యొక్క మూల రూపం ఏంది అంటే అది ధాతువు. ఈ ధాతువు నుండి మనం ఒక కొత్త అంశం నామవాచకానికి రిలేటెడ్గా నేర్చుకుంటాం. అవి ఏంది అంటే కృదంతాలు, నామవాచకానికి సంబంధించి తద్దితాలు, క్రియకు సంబంధించి మనం నేర్చుకోవలసినవి కృదంతాలు అనేవి మనం ఇక్కడ చూద్దాం. సర్వనామంలో డెఫినిషన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్, ఎన్ని రకాల సర్వనామాలు ఉన్నవి, వాటి మధ్య తేడా గుర్తించేందుకు ట్రిక్స్ ఏమున్నవి, వీటి నుండి మనం మోసపోకుండా ఉండడానికి మోసం బిట్స్ ఏందనేది కూడా ఇవ్వడం జరిగినది. తదుపరి మనం విశేషణం. ఏందమ్మా ఇది విశేషణం? జనరల్గా ఆలోచిస్తే నామవాచకం సర్వనామం తర్వాత క్రియిస్తే బాగుండు కదా అనుకుంటాం. కాదబ్బా, గ్రామటికల్గా ఇది కాదు. ఏంది కాదు? నామవాచకం యొక్క విశేషాన్ని కానీ సర్వనామం యొక్క విశేషాన్ని కానీ చెప్పగలిగితే అది విశేషణం. క్రియ యొక్క విశేషం చెప్పగలిగితే అది క్రియా విశేషణం. ఈ లింకుడు నీ మైండ్కు రాగలిగి అప్లికేటివ్ బిట్ ఇచ్చేటప్పుడు నీవు కృతకృత్యుడు కావాలి, నీవు సక్సెస్ పొందాలి అంటే ఈ లింక్డ్ అనేది గ్రామటికల్గా, ఒరిజినల్గా ఒక మంచి విధానంలో ఇవ్వడం జరుగుతుంది. కనుక మనం ఇలా ఇచ్చాం. సింపుల్గా ఈ విశేషణాలు ఎన్ని రకాలు, మళ్ళీ క్రియకు సంబంధించి రకాలు, సమాపక క్రియలేంది, అసమాపక క్రియలేంది, వాటిలో కాలబోధక క్రియలేంది, అర్థబోధక క్రియలేంది, క్రియకి క్రియా విశేషణానికి తేడా ఏంది అంటే ఒకే పదం ఎప్పుడు క్రియ అవుతుంది, ఒకే పదం ఎప్పుడు క్రియా విశేషణం అవుతుంది. తెలుపు అందే మనం ఒక నామవాచకం పేరు, తెల్లని అనేదేంది ఒక విశేషణం పేరు. మరి ఇవి ఎప్పుడు క్రియా విశేషణాలు అవుతాయి? ఇలాంటి లాజిక్స్ అన్నీ కూడా మన మోసం బిట్స్లో ఇవ్వడం అనేది జరిగింది. మిత్రమా, మరి తదుపరి అంశం అవ్యయం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో తెలుగులో ప్రాథమికంగా 5. మనం వీటికి అదనమైనటువంటి వివిధ అంశాలను ఇందులో మనం పొందుపరుచుకున్నాం. అంటే వ్యయం కానిది, లింగ వచన విభక్తి శూన్యాన్ని అవ్యయాన్ని అంటాం. ఏ లింగంతో, ఏ వచనంతో, ఏ విభక్తులతో సంబంధం లేకుండా అన్ని లింగ, అన్ని వచన, అన్ని విభక్తులకి సంబంధించి ఒకటే ఉంటే దానిని అవ్యయంగా స్వీకరిస్తాం. వీటిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉన్నాయి. అవ్యయం రకాలు నేర్చుకునేటప్పుడు కొత్తగా అవే అవ్యయాలు కొన్ని సందర్భాలలో క్రియలు అవుతుంటాయి, అవే క్రియలు మరికొన్ని సందర్భాలలో అవ్యయాలు అవుతుంటాయి. అవి పోలిక చేయడానికి ఎటువంటివి నేర్చుకోవాలి అనేది కూడా మనం ఇందులో చూడొచ్చు. మళ్ళీ ఓవరాల్గా భాషా భాగాలకు సంబంధించి ముఖ్య ప్రశ్నలు అనేది మనం ఇందులోనే చూడడం జరుగుతుంది. చూద్దాం మరి మిత్రమా. అదేవిధంగా
రైట్, మరి మనం నెక్స్ట్ వ్యాకరణానికి సంబంధించినటువంటి పారిభాషిక పదాలు, వాటి వివరణ. అంటే తత్సమం అంటే ఏమిటి, తద్భవం అంటే ఏమిటి, దేశ్యం అంటే ఏమిటి, గ్రామ్యం అంటే ఏమిటి, ఆ గ్రామ్యంలో మళ్ళీ రకాలు, నింద్యాగ్రామ్యం ఏమిటి, అనింద్యాగ్రామ్యం ఏమిటి, ఇంకా గ్రాహ్య భాష అంటే ఏమిటి అనేవి నేర్చుకోవలసి ఉంటుంది. ఆగమము, ఆదేశము, ఏకాదేశం, వీటి మధ్య డిఫరెంట్, ఇంకా చాలా రకాలు. సంశ్లేషకి సంశ్లేషణంకి సంబంధించి డిఫరెంట్ ఏమిటి, ఇంకా మనం అత్వసంధిలో లాంటి అంశం సవర్ణ దీర్ఘ సంధిలో వస్తే సంస్కృత పదాలకి తెలుగు పదాలకి ఎలా పోలిక నేర్చుకోవాలి. సింపుల్గా ఆ ప్లస్ ఆనే అవుతుంది అత్వసంధిలో, ఆ ప్లస్ ఆనే అవుతుంది సవర్ణ దీర్ఘ సంధిలో. ఈ తేడా మనం ఎలా నేర్చుకోవడం అనేది, ప్రతి టర్మ్ కూడా పరిభాషలో ఎలా ఉంటాయి అనేది మనం పారిభాషిక పదాలలో నేర్చుకోవచ్చు. తరువాత సంధికి సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్ డెఫినిషన్ అండ్ ఏవి అత్సందులు, ఏవి అల్సందులు, తెలుగు సందుల్లో ఆగమ సందులేవి, ఆదేశ సందులేవి, ఇంకా ఇతరాత్ర సందులు గూర్చి మనం చాలా క్లియర్గా నేర్చుకుంటాం. వీటి మధ్య తేడాలతో డిఫరెంట్తో సహా వివిధ చార్టుల్లో ఇవ్వడం అనేది జరిగింది. సమాసాలకు సంబంధించి డెఫినేషన్ ఏంది అనేది కూడా మనం నేర్చుకుంటాం. ఈ సమాసంలో రకాలు, శబ్ద ప్రాధాన్యం బట్టి సమాసాలు ఎన్ని రకాలు, అర్ధ ప్రాధాన్యం బట్టి సమాసాలు ఎన్ని రకాలు, ఇంకా క్రియా ప్రాధాన్యం బట్టి కూడా సమాసాలు ఎన్ని రకాలు, వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్, గత ప్రశ్నలు కూడా మనం నేర్చుకుంటాం. అలంకారాలకు సంబంధించి డెఫినేషన్స్, ఏవి శబ్దాలంకారాలు, ఏవి అర్ధాలంకారాలు, రెండు అయినవి ఏమైనా ఉభయాలంకారాలు ఉన్నవా అనేవి ప్రత్యేక నోట్స్లో ఇవ్వడం జరిగినది. గణములు ఏవి, ఇంకా గుణములు ఏవి, రసములు ఏవి, రీతులు ఏవి, వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్, గత ప్రశ్నలు కూడా ఇవ్వడం అనేది చూస్తాం మన ఆన్లైన్ క్లాసెస్లో. అండ్ మనం విడుదల చేసినటువంటి పుస్తకంలో కూడా ఛందస్సుకు సంబంధించి ప్రాథమిక అంశాలు, ఇక్కడ గురులఘువుల లక్ష్యలక్షణ సాధింపు, గుర్తింపు, యతులు, ప్రాసలు, రకాలు, ఈ యతిమైత్రి గల అక్షరాలు, వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు, వీటి మధ్య తేడా, అసలు వృత్త పద్యాలకు ఆ పేరు ఎలా వచ్చింది అని నేర్చుకుంటే ఖచ్చితంగా వాటి నుండి మనం అక్కడ సబ్జెక్టుని ఆకలింప చేసుకోవచ్చు, బై హార్ట్ కాకుండా. అసలు జాతికి ఉపజాతికి మధ్య డిఫరెంట్ ఏంది, ఇవి చాలా క్లియర్గా, చాలా సూక్ష్మంగా, ఏం లేదు చిన్న పెద్ద కందం అంటావు, పెద్ద చిన్న ఆట వెలదంటావు. ఏంది ట్రిక్? చిన్న పెద్ద ఒక చిన్న పద్యం ఉంది, మొదటి లైన్ చిన్నది, రెండో లైన్ పెద్దది, మూడో లైన్ చిన్నది, నాలుగో లైన్ పెద్దది, ఇది కంద పద్యమే. పెద్ద చిన్న ఇది ఆట వెలది పద్యమే. ఇలాంటివి చాలా అంశాలు మనం ప్రత్యేకించి ఇవ్వడం అనేది జరిగినది. తదుపరి సెంటెన్స్కి సంబంధించి వ్యాకరణంలో వాటి నిర్వచనం, ఈ యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తికి సంబంధించిన లక్షణాలు, ఇంకా తెలుగు వాక్యంలోని వివిధ రకాల భేదాలు, రూపాన్ని బట్టి వాక్యం ఎన్ని రకాలు, అర్థాన్ని బట్టి వాక్యం ఎన్ని రకాలు, క్రియను బట్టి వాక్యంలోని రకాలు, మళ్ళీ వాటికి మధ్య కన్స్ట్రక్షను, సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు, కర్తరి కర్మణి వాక్యాలు, అకర్మక సకర్మక వాక్యాలు, ఈ ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం, వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్, గత ప్రశ్నలు అన్నీ కూడా మనం ఈ వాక్యం టాపిక్లో ఇచ్చాం. ఓవరాల్గా మళ్ళీ పారిభాషిక పదాలు, సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సుకు సంబంధించి వ్యాకరణం ముఖ్య ప్రశ్నలలో చాలా మంచి స్థాయిలో బిట్స్ అనేది రూపొందించడం జరిగినది. మిత్రమా, మనం ఇక్కడ తదుపరి టెర్మినాలజీ, వొకాబ్యులరీకి సంబంధించి ప్రాథమిక అంశాలలో పదము, నిర్వచనము, అసలు పదం అంటే ఏంది, ఆ పదములో రకాలు ఏవైనా ఉన్నవా అనేది కూడా చర్చిస్తాం. జంట పదాలకి ప్రాస పదాలు ఒకేలాగా అనిపించవచ్చు, వాటిని పోలిక చేయాలంటే నీవు ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తావు, వాటికి ట్రిక్స్ ఏంది, ఈ కచక పదాలకి ధ్వన్యనుకరణ పదాలకి మధ్య ఉన్న బంధం ఏమిటి, ధ్వన్యనుకరణ పదం ఏదవుతుంది, కచక పదం ఎలా మనం గుర్తించాలనేది చూస్తాం వాటి బిట్స్తో సహా. ఇంకా అర్థాలు, భిన్నార్థాలు, అసలు భిన్నార్థాలు సమానార్థక పదాలకు తేడా ఉందా అంటే ఉందేమో, ఎలా ఉంటుందో చాలా నీట్గా మనం తెలుసుకోబోతున్నాం. రైట్, మరి మిత్రమా, చాలా పర్యాయ పదాలు, సమానార్థకాలు అంటాం, వాటిలో వివరణ, నానార్థాలు వివరణ, వ్యతిరేక పదాలు వివరణ, ఇవన్నీ కూడా పదజాలంలో
ప్రాక్టీస్ బిట్స్ అండ్ గత ప్రశ్నలకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వ్యుత్పత్తార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా జాతీయం డెఫినిషన్ ఇచ్చాం, జాతీయాలని వర్గీకరణ చేసుకున్నాం, ఉపయోగించే సందర్భాలు ఇచ్చాం, వీటి ప్రత్యేకత ఇచ్చాం. ఓవరాల్గా ఈ జాతీయ, సామెత, పొడుపు కథ వీటికి మధ్య తేడాలు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ తరువాత మనం గమనిస్తే సామెతలకు సంబంధించి, పొడుపు కథలకు సంబంధించి, నినాదాలకు సంబంధించిన బిట్స్ అండ్ గత ప్రశ్నలు, సూక్తులకు సంబంధించి ఎక్కడైనా సొంత వాక్య ప్రయోగం చేయగలిగిన నీకు పటిమ ఉందా లేదా అనే అంశాన్ని కూడా మనం క్షేత్రస్థాయిలో కూడా వివరణ ఇవ్వడం జరిగింది. టోటల్గా ఈ అర్థాలు, భిన్నార్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, నానుడులు, సూక్తులు, సూత్రాలు, వీటికి సంబంధించి మళ్ళీ ముఖ్య ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. వీటికి ఇంకా అదనంగా 5 మోడల్ పేపర్లో మోడల్ ఎగ్జామ్స్ కూడా ఇచ్చాం. ప్రిలిమ్స్కి సంబంధించి కొన్ని మోడల్ ఎగ్జామ్స్, మెయిన్స్కి సంబంధించి కూడా మరికొన్ని మోడల్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ట్రాన్స్లేషన్, అసలు నియమం ఏం చేయాలి, వాటిలో రకాలైంది, ఎటువంటి తెలుగు పదాలు ఎలా ఇంగ్లీష్ పదాలుగా మారాయి, ఏ ఆంగ్ల పదాలను తెలుగు పదాలుగా, తెలుగు పదాలని ఆంగ్ల పదాలుగా ఏ బిట్స్ నేర్చుకోవాలి అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రామాణిక పుస్తకాల ఆధారంగా పొందుపరచడం అనేది జరిగింది. వీటికి ఓవరాల్గా మళ్ళీ బిట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. తదుపరి ఏమో ధ్వని పరిణామంలో సంబంధించిన బిట్స్, అవి టెర్మినాలజీనే కదా, పదజాలమే కదా, అర్థ పరిణామానికి సంబంధించినవి కూడా టెర్మినాలజీనే కదా. ఈ సంయోగం కానీ, సమ్మేళనం కానీ, వ్యత్యయం కానీ, దీర్ఘం కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఈ పరిణామానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అండ్ గత ప్రశ్నలు, ఇంకా షార్ట్ ట్రిక్స్ మోసం బిట్స్తో కలిపి, ఇంకా ఓవరాల్గా మన సిలబస్కి సంబంధించి సాహిత్యానికి ఏమైనా ఒక పదానికి లింకప్ ఉందా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కపిల అనే పదం వలన తిక్కన గారిని మనం ఏ ప్రాంతానికి చెందిన కవో పోలిక చేయడం జరిగింది. అంటే ఆ పదాన్ని తీసుకొని ఆ కవికి మధ్య ఉన్న బంధం కానీ ఇటువంటివి సింపుల్గా కొన్ని అంశాలు మీకు చాలా జాగ్రత్తగా, సునిశ్చితంగా, కూర్పుతో, ఓర్పుతో మీకు నేర్పుగా ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా అపరిచిత పద్యం ఇచ్చి ఆ పద్యానికి సంబంధించి ప్రశ్నలు ఎలా అడుగుతారు, అపరిచిత గద్యం ఇచ్చి వాటికి సంబంధించిన ప్రశ్నలు ఎలా అడుగుతారు, వాటిని సింపుల్గా నేర్చుకోవాలంటే ఏం లేదు, వేమన పద్యం ఉంది, ఆట వెలది, సుమతి శతకం ఉంది, కంద పద్యం, ఇలా షార్ట్ ట్రిక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ పద్యం చూసిన వెంటనే నీవు ఛందస్సు, గురులఘువుల గుర్తింపు లేకుండా కూడా నీవు సింపుల్గా షార్ట్ కట్స్తో అది ఏ ఛందస్సులో ఉందో పోలిక చేయడం కూడా ఇవ్వడం జరిగింది. ఇవి అపరిచిత పద్యంలో చాలా బాగా ఉపయోగిస్తుంటాం. మిత్రమా, ఇంకా మనం గమనిస్తే ఏంది అంటే విశ్లేషణలతో కూడుకున్నటువంటి 5 మోడల్ పేపర్లు, ప్రతి బిట్టు, ప్రతి ఆప్షన్ కూడా వివరించడం జరిగింది. ఇవి మన ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆల్సో మనం విడుదల చేస్తున్నటువంటి మన ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీ అనే ఒక సంభ్రమాశ్చర్యానికి గురి చేసే ఒక మేలిమి ముత్యం లాంటి సంస్థ నుండి వస్తున్నటువంటి ఈ పుస్తకం, ఆన్లైన్ క్లాసెస్ను కూడా పోటీ పరీక్ష సోదర మిత్రులందరూ కూడా ఉపయోగించుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ధన్యోస్మి.